రేషన్ బండ్లు తీసేశారు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. మరి అది కరెక్టేనంటావా? అది కుదరని పని. వాళ్ళకి ఐడియా ఉంటే ఉండొచ్చు, కాదంటలా. ముసలాళ్ళు ఉంటారు, ఆ ముసలి పోయి తేవాలంటే ఈ ఏలు ముద్ర వేయాలి. నేను లెగవలేను, నేను ఏలు ముద్ర వేయాలి. ఆడ పోయి తేవాలంటే ఎడిపోయినా గానీ 2 కిలోమీటర్లు ఉంటది ఊరు. 80 ఏళ్ళు ఉన్నాయి. నేను ఇవాళ తేడాకే కూర్చున్నా. ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తాము లేవలేని వాళ్ళకి అని చెప్పి అంటున్నారు. అది మరి అయిద్దంటావా? జరగని పని అది. జరగదు. సంస్థలు ఒక ఇంట్లో సంసారమే జరగట్లా. ఎడ జరిగిద్ది? అది జరగదు. పెట్టాలి. పెట్టకపోతే మీ చేతుల్లో పని ఎడ చేసుకుంటారో మీ ఇష్టం. వచ్చేదానికి అవకాశాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను చెప్పగలిగే ఆలోచన ఇది. వచ్చే ఆలోచనకి ఆలోచన బట్టి చెయ్యి. లేదంటే నీ చేతుల్లో పని కదా, నీటి వంజన చేసుకో. ఇంత ముందర చేసుకోవాలా, అట్టగా చేసుకో. మెజారిటీ మొత్తం వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ముసాలు పారే. నేను ఇవ్వాలి 80 ఏళ్ళు చిల్లర. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు, మేము పొలాలకు వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాము. లేదు అంటే వయసు వాళ్ళు మాట్లాడొస్తుంది వేరు. ముసలాళ్ళు 140 మంది ఉంటారు, బియ్యం తెచ్చుకోలేని వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. పై వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అర్థమైంది. సరే, రేషన్ వ్యాన్లు ఉంటాయి కదా, ఇంత ముందు ఇళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేది, అవి ఆపేశారు రాష్ట్ర ప్రభుత్వము. రేషన్ షాపుకి వెళ్ళి తెచ్చుకోమని చెప్పి అంటున్నారు. షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా, లేకపోతే మీకు వ్యానే కావాలా? వ్యాన్ అయితే ఇంటికి వచ్చింది కదా, బజార్కి వచ్చింది. ఆడ మనమేమో ప్రత్యేకంగా ఆడ పోయి తెచ్చుకోవాలి పని మానుకొని. అంటే ఇప్పుడు వ్యాన్ కూడా ఈ ఇంటి ముందుకి ఏం ఆగట్లేదు, పలానా బజార్లోనే ఆడో అవుతుంది. బజార్కి వచ్చింది. అంటే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మాకు, అది వచ్చే టైంకి మేము ఆడో పనిలో ఉంటున్నాము. బాగా కొత్త అయిపోతున్నాడుగా వస్తుంది. బజార్ తిరుగుతుంది మాకు ఆ ప్లాట్లో. సరే, ఇప్పుడు అది తీసేశారు, షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఇబ్బందులు ఉన్నాయా మరి? మరి పని మానుకుని పోవాలి కాడకి. మరి అక్కడ పోయినా వరుసలో నుంచోవాలి, గంటలు పట్టిద్ది. అదే ఇంత ముందు అయితే ఇంటికాడే నుంచోవచ్చు. బియ్యం ఇస్తున్నారా అసలు? ఇంకా తీసుకోలేదే మేము. అంటే ఈ నెల కాదు, మామూలుగా ఇస్తున్నారా బియ్యం, లేకపోతే డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తున్నారు. బియ్యంతో పాటు ఏమేమి ఇస్తున్నారు? పంచదార ఒకటే, అరకిలో పంచదార ఇస్తారా, బియ్యం ఇస్తారా. రైతు భరోసా డబ్బులు కూడా వేయట్లేదు కదా ఇప్పుడు, వేయలేదు ఇప్పుడు దాకా. దాంట్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? లేవండి, వేయట్లా. రైతుల్లో వ్యతిరేకత ఉందా అంటున్నా. వేయనందుకు అదేందండి బాధ కదా. అయిపోతే వేస్తానండి, అయిపోతే ఎవరికైనా వ్యతిరేకం. సూపర్ 6 హామీలు చెప్పారు, హామీలు కూడా అమలు కాల. ఏమండి, పిల్లలకు కూడా బళ్ళో డబ్బులు కూడా అయిపోతేటనండి. ముగ్గురు వేస్తానన్నాడు, నలుగురు వేస్తానన్నాడు, ఒక్కళ్ళకి కూడా అయిపోతే అసలు. ఈ నెలలో వేస్తామంటున్నారు, మరి స్కూళ్ళు తెరిచే లోపు. మరి వేసినాక చెప్తాం, వాళ్ళు వేసింది వేయింది. అప్పటిదాకా నమ్మకం లేదా మరి మీకు? ఏమో ఎట చెబుతుంది ఇప్పుడు, నాలాగా సంవత్సరం ఆగలా. సరే, ఇప్పుడు పథకాల గురించి చూసుకుంటే జగన్ బాగా అమలు చేశారు మరి పథకాలు. ఎవరు చేసినా అంతేనండి, మాటల కానీ పనులకు తేడా ఉంటది. ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? ఇప్పుడు ఈయన వచ్చినాక మాకు చేసింది ఏం పెద్దగా లేదండి, మామూలు అంతా. ఇప్పుడు ఏం సాగిలే అయినా. జగన్ అయితే సాగిచ్చాడు. అప్పుడు ఆయన సాగిచ్చాడు వచ్చినాక. పథకాలు ఒక్కటి సరిపోతాయా నీకు? ఏం చేస్తాయి సాగితే చెప్పుకుంటాం సాగిచ్చాడని. మరి ఇంత మటుకు ఏం వీలేదు కాబట్టి మనం ఏం చెబుతాం. అయితే మరి జగన్ ఎందుకు ఓడిపోయినట్టు? అయ్యి మాకేం తెలుసు అయ్యా. అంటే ఇన్ని పథకాలు అవి మొత్తం ఇచ్చారు కదా, అయ్యి మాకు తెలియదు అయ్యా. సరే, 11 పడిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఏమో మనకేం తెలుసు, గెలుస్తాడో గెలడో మనం ఎట చెబుతాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఏమైనా మీరు వ్యతిరేకత ఉందా, లేకపోతే సానుకూలంగానే ఉన్నారా మరి మీరు? మాకేముందయ్యా, ఏదైనా ఒకటే మాకేముంది. ఏదైనా ఒకటే మాకు. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? తెలుసు. ఏంది ఆయన ఎలా చేస్తున్నాడు అంటావు? అసలు మనకు గెలిస్తేనే కానీ అటు పోయి చేస్తాడైతే మనకేం తెలిసి మన ఏరియాలో అటేటో పోయి ఆయన డిప్యూటీ సీఎం గా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు కదా. మరి మంగళగిరి వస్తాడంటే మాకేం పని పోవటానికి. లోకేష్ పరిస్థితి మరి? ఆయన మంగళగిరిలోనే ఉంటాడండి, మన వచ్చేవాడు ఎవడు లేడు.